అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిండు పౌర్ణమిన ఈసారి బ్రహ్మ ముహూర్తంలో వస్తున్న హనుమాన్ జయంతి. హనుమంతుడు ఒక్కడే, మరి ఈ రెండు జయంతులు ఎందుకు? హనుమాన్ జయంతి వేరు, హనుమాన్ విజయోత్సవం వేరు. అయితే కొన్ని ప్రాంతాలలో హనుమాన్ విజయోత్సవంనే హనుమాన్ జయంతిగా ఎందుకు జరుపుకుంటారు? హనుమాన్ జయంతి ఎప్పుడు? చైత్రమాసంలోనా, వైశాఖ మాసంలోనా? చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవం, వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి మరి అనే వివిధ రకాల సందేహాలు కలుగుతాయి. ఈ సందేహాలకు సమాధానాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఉత్సాహంగా ఉంటుంది. హనుమాన్ విజయోత్సవము 2025వ తేదీ ఏప్రిల్ 12వ తేదీన జరుపుకుంటున్నాము. అంటే ఈ రోజేనండి. హనుమాన్ జయంతి 2025 మే 22వ తారీఖు గురువారం రోజున బహుళ దశమి రోజు జరుపుకుంటామండి. వైశాఖ మాసే కృష్ణాయాం దశామ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. వైశాఖ మాస బహుళ దశమి రోజు పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించారు హనుమంతుడు. ఈ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటాము. అంజనాదేవి వాయుదేవుడి కుమారుడైన హనుమంతుడు రాక్షస సంహారార్థం రామ కార్య నిర్వహణ కోసం జన్మించాడండి. శివుని అష్టమూర్తి అయిన వాయువు ద్వారా రుద్రాంశ ఆమెలో చేరి హనుమంతుడు జన్మించాడు. అందుకే హనుమంతుణ్ణి శివుని అంశ అంటామండి. హనుమాన్ కథకు ప్రామాణిక గ్రంథం పరాశర సంహిత. ఈ గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి శనివారం పూర్వభాద్ర నక్షత్రం మధ్యాహ్నం సమయంలో కర్కాట లగ్నం కౌండిన్యస్య గోత్రంలో జన్మించాడు. అందుకే ఎలాంటి సందేహాలకు తావు లేకుండా వైశాఖ బహుళ దశమి రోజు హనుమాన్ జయంతిగా జరుపుకుంటామండి. మరి చైత్రమాసంలో వచ్చేది హనుమాన్ జయంతి కాదా అంటే, అయితే ఈ రోజే హనుమాన్ జయంతి అనేస్తున్నారు కొందరు. అయినా తప్పేమీ లేదండి హనుమాన్ జయంతి జరుపుకోవడంలో. ఎందుకనేది మనం తెలుసుకుందాము. హనుమంతుడు రాముడికి సహాయంగా ఉంటూ సీత జాడ తెలుసుకుంటాడు. వారధి నిర్మించి లంకకు రాముడిని తీసుకెళ్తాడు. రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవిని తెచ్చి లక్ష్మణుణ్ణి ప్రాణాపాయ స్థితి నుంచి తప్పిస్తాడు. రాముడు రావణుణ్ణి సంహరించి సీతమ్మను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకునేంత వరకు రాముడికి అడుగడుగునా సహాయం చేస్తూనే ఉంటాడు ఆంజనేయ స్వామి. అందుకే రామ పట్టాభిషేకం జరిగిన తర్వాత రాముడు ఆంజనేయ స్వామి గురించి ఇలా అనుకున్నాడట. అదేంటంటే, హనుమంతుని అమోఘమైన సేవ వల్లనే నేను రావణుణ్ణి వధించి సీతమ్మను అయోధ్యకు తీసుకుని వచ్చి పట్టాభిషేక భక్తున్నై రామరాజ్యంలో ఇలా రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల్ని సంతోషంగా ఉంచుతున్నానంటే ఇదంతా హనుమంతుడు నాకు సహాయం చేసినందువల్లనే సాధ్యమైందని హనుమంతుడిని నిండు సభలో హనుమంతుని దగ్గరికి వచ్చి ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేశాడట. ఈ సందర్భానికి గుర్తుగా అయోధ్య వాసులంతా రామ పట్టాభిషేకం అనంతరం వారం రోజుల తర్వాత చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ విజయోత్సవంగా జరుపుకున్నారట. కాలక్రమంగా ఇదే హనుమాన్ జయంతిగా మారిందండి. ఉత్తరాది రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రంలో హనుమాన్ విజయోత్సవాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లోను దేశంలోని మరికొన్ని రాష్ట్రాలలోనూ వైశాఖ బహుళ దశమి రోజు తిథి ప్రకారము హనుమాన్ జయంతి జరుపుకుంటారండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ సంకీర్తన జరిగే ప్రతి చోట హనుమంతుడు తిరుగాడుతూ ఉంటాడట. రాక్షస అంతానికి కారణమైన హనుమయ్య నీకు నమస్కరిస్తున్నాను. పౌర్ణమి తిథి 2025 ఏప్రిల్ 12న ఉదయం 3:21 ప్రారంభమై ఏప్రిల్ 13 మంగళవారం ఉదయం 5:51 ముగుస్తుంది. ఉదయం తిథి ఉండాలి కనుక హనుమాన్ జయంతిని 2025 ఏప్రిల్ 12వ తేదీన శనివారం మనమంతా జరుపుకుంటున్నాము. హనుమంతునికి పూజించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సుఖ శాంతులు సమృద్ధి కలుగుతాయని మన ప్రగాఢ నమ్మకం. హిందూ నూతన సంవత్సరంలో మొదటిసారిగా వచ్చిన పౌర్ణమి చైత్ర పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు పూర్తి వైభవంలో ప్రకాశిస్తూ ఉంటాడు. మరి ఈ చైత్ర పౌర్ణమి రోజు ఎలా పూజ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, సూర్యోదయానికి ముందే స్నానమాచరించి హనుమాన్ జయంతి కనుక హనుమయ్యకు తమలపాకుమాల గాని, లేదంటే వడమాల గాని, లేదంటే సింధూరమైన హనుమయ్యకు సమర్పించాలి.
అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఇంకా ఈ పౌర్ణమి రోజు లక్ష్మీ సమేత విష్ణుమూర్తికి ఆరాధించాలి. విష్ణువు అలంకార ప్రియుడు కనుక విష్ణువుని చక్కగా పూలతో అలంకరించి తులసి మాల సమర్పిస్తే చాలా మంచిది. పౌర్ణమి వేళ కనుక రాత్రి సమయంలో చంద్రునికి పచ్చి పాలు నివేదన చేయాలి. నిండు పౌర్ణమి రాత్రి అంతా ఉంది కనుక అమ్మవారికి ధ్యానం చేయాలి. లలిత పారాయణ చేసుకోవాలి, లేదంటే లలిత అష్టోత్తరం చదువుకోవాలి. ఇవన్నీ మాకు వీలు కాదండి అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని ధ్యానం చేసుకోవాలి. ఇలా అమ్మవారికి ప్రదోష కాలంలో ధ్యానం ఓం శ్రీ మాత్రే నమః అని ధ్యానం చేసుకుని అమ్మవారికి మన కష్టాలు చెప్పుకొని అమ్మకు ఒక దండం పెట్టుకుని పరమన్నము నైవేద్యంగా సమర్పించి అమ్మను వేడుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఈ చైత్ర పౌర్ణమి కొత్త సంవత్సరంలో వచ్చిన మొదటి మాసంలో చాలా విశిష్టమైన రోజు. ఈ రోజు హనుమాన్ విజయోత్సవం జరుపుకుంటాము. లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధిస్తాము. ఆ జగన్మాత అయిన లలితామ్మవారిని కూడా ఆరాధిస్తాము. ఇంత చక్కటి రోజు మనకు ఓపిక ఉన్నంత కనీసము 5 నిమిషాలైనా పూజా మందిరంలో కూర్చొని శుభ్రమైన బట్టలు ధరించి ఆ హనుమయ్యకు అమ్మవారికి ధ్యానం చేసుకుంటే చాలా మంచిదండి. మనం అనుకున్న పనులు నెరవేరుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదండి. ఇదండి చైత్ర పౌర్ణమి విశిష్టత. వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. ఓం శ్రీ మాత్రే నమః.